వినాయకుడికి ఏనుగుతల ఎలా వచ్చింది అన్న ప్రశ్నకు మనం సాధారణంగా వినే కథ పార్వతీదేవి తన ఒంటి నలుగు పిండితో గణేశుడిని చేసి ద్వారం దగ్గర కాపలా పెట్టిందని, శివుడు వచ్చి అడ్డుకున్న బాలుడి తల నరికేసి ఏనుగుతల పెట్టాడని. కాని ఈ కథ వెనుక ఉన్న అసలు రహస్యం మరియు ఎవరికీ తెలియని తాత్విక కోణం వేరే ఉంది. వినాయకుడి ఏనుగుతల వెనుక ఉన్న అసలు రహస్యం ఇది కేవలం తలమార్పిడి కాదు. వినాయకుడి పుట్టుక మరియు ఆయనకు ఏనుగుతల రావడం వెనుక సైన్స్, ఆధ్యాత్మికత మరియు ఒక గొప్ప ధర్మం దాగి ఉన్నాయి. 1. ఎవరికీ తెలియని గజముఖాసురుల చరిత్ర. పురాణాల ప్రకారం గజముఖాసురుడు అనే రాక్షసుడు శివుని కోసం ఘోర తపస్సు చేసి, నీవు నా గర్భంలోనే నివసించాలి అని వరం కోరుకుంటాడు. శివుడు అతడి కడుపులో ఉండిపోతాడు. అప్పుడు విష్ణుమూర్తి ఉపాయంతో శివుడిని బయటకు తెస్తాడు. మరణించే ముందు ఆ రాక్షసుడు ఒక కోరిక కోరతాడు, నా తల లోకపూజితం కావాలి అని. తన భక్తుడి కోరిక తీర్చడానికే శివుడు ఏనుగుతలను గణేశుడికి అమర్చాడని ఒక కథ చెబుతోంది. 2. నలుగు పిండి అంటే ఏమిటి? పార్వతీదేవి తన ఒంటి నలుగుతో వినాయకుడిని చేయడమంటే అది కేవలం మట్టి లేదా పిండి కాదు. పార్వతి అంటే ప్రకృతి. మనలోని అహంకారం, మాయ అనే నలుగే ఆ వినాయకుని రూపం. జ్ఞానాగ్ని అయిన శివుడు ఆ అహంకారాన్ని ఖండించి దాని స్థానంలో జ్ఞానాన్ని ప్రతిష్ఠించాడు. 3. ఏనుగు తల ఎందుకు? వేరే జంతువు తల ఎందుకు పెట్టలేదు? ఏనుగు తల వెనక కొన్ని అద్భుతమైన లక్షణాలున్నాయి. పెద్ద చెవులు ఒక నాయకుడికి ఉండాల్సిన మొదటి లక్షణం. ఎక్కువగా వినడం ఎదుటివారి బాధలు వినే ఓర్పుకు నిదర్శనం. చిన్న కళ్ళు ఏనుగు కళ్ళు సూక్ష్మ దృష్టికి సంకేతం. అంటే ఏ విషయాన్నైనా లోతుగా పరిశీలించడం, కాన్సంట్రేషన్. తొండం ఏనుగు తన తొండంతో ఒక చిన్న సూదిని తీయగలదు, అలాగే పెద్ద చెట్టును కూల్చగలదు. అంటే సున్నితమైన పనులను, కఠినమైన పనులను సమానంగా చెయ్యగల సామర్థ్యం. పెద్ద తల ఇది మేధస్సుకు, విజ్ఞానానికి చిహ్నం. గజాననుడు ఓంకార స్వరూపం. వినాయకుడి ముఖాన్ని నిశితంగా గమనిస్తే అది ఓం అనే ఆకారాన్ని పోలి ఉంటుంది. అందుకే ఆయనను ప్రథమ పూజ్యుడు అంటారు. అంటే సృష్టికి మూలమైన ఓంకారమే వినాయకుడు. తల నరకడమంటే పాత జన్మ సంస్కారాలను తొలగించడం. ఏనుగు తల పెట్టడమంటే విశ్వవ్యాప్తమైన జ్ఞానాన్ని ప్రసాదించడం. శివుడు తన కొడుకు తల నరికాడు అంటే అది కోపం కాదు, ఒక జీవిని దేవుడిగా మార్చే ప్రక్రియ. మనలోని అహంకారాన్ని చంపుకుంటేనే అపారమైన జ్ఞానం కలుగుతుంది అనేదే ఈ కథలోని అసలు రహస్యం. వినాయకుడికి ఉన్న మరొక పేరు ఏకదంతుడు. ఆయనకు ఒకే దంతం ఎందుకుంటుందో మీకు తెలుసా? తెలిస్తే కమెంట్ చేయండి. వినాయక చవితి విశిష్టత మరియు మన పురాణాల్లోని ఇలాంటి సైంటిఫిక్ రహస్యాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం గం గణపతయే నమః.